ప్రియమైన భక్తులారా నమస్కారం. ఉగాది రోజు దేవతలు భూమిపైకి వస్తారట అని మన పెద్దలు చెప్పారు. ఈ మాట మీకు తెలుసా? కాని నిజంగా దేవతలు భూమిపైకి వస్తారా? లేక అది మన సాంప్రదాయాల్లో దాగి ఉన్న ఒక గొప్ప రహస్యమా? ఈరోజు ఉగాది వెనుక ఉన్న ఆ ఆసక్తికరమైన నిజమేమిటో తెలుసుకుందాం. ఉగాది అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మన తెలుగువారి కొత్త సంవత్సరానికి ఆరంభం. పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపాడ్యమి రోజునే సృష్టికర్త బ్రహ్మ ఈ సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. అందుకే ఆ రోజును ఉగాది అని పిలుస్తారు. యుగాది అనే పదం నుంచే ఉగాది అనే పేరు వచ్చింది. యుగాది అంటే కొత్త యుగానికి ఆరంభం అని అర్థం. అందుకే ఈ రోజున కొత్త పనులు ప్రారంభించడం చాలా శుభంగా భావిస్తారు. ఇక్కడొక గొప్ప విశేషం కూడా ఉంది. సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారికి కూడా ఉగాది రోజు కొత్త పంచాంగం వినిపిస్తారు. దాన్ని పంచాంగ శ్రవణం అంటారు. ఆ సంవత్సరమంతా వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా పండుతాయి, ప్రకృతి ఎలా ఉండబోతోంది అన్న విషయాలను ఆ పరమాత్మకు నివేదిస్తారు. సృష్టిని ప్రారంభించిన బ్రహ్మదేవుని రోజు ఆ సృష్టిని కాపాడే విష్ణుమూర్తికి పంచాంగం వినిపించడమంటే మన జీవితంలో జరిగే ప్రతి పనిని కూడా దైవసాక్షిగా ప్రారంభించాలి అనే అర్థం. మిత్రులారా, మన హిందూ ధర్మం అనేది ఒక మహాసముద్రం లాంటిది. మన పెద్దలు చెప్పిన ప్రతి సంప్రదాయం వెనక ఒక గొప్ప అర్థం ఉంటుంది. ప్రతి పండుగ వెనక ఒక జీవన సందేశం ఉంటుంది. ఇలాంటి మన సంప్రదాయాలు, దేవాలయ రహస్యాలు, పురాణాల్లో ఉన్న ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మన జీకే సౌభాగ్యవతి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పల్లెల్లో పెద్దలు ఒక మాట చెబుతుంటారు. ఉగాది రోజు దేవతలు భూమిపైకి వచ్చి మనుషుల ఇళ్లను చూస్తారట. ఎవరింట్లో శుభ్రత ఉంటుందో, ఎవరింట్లో భక్తి ఉంటుందో ఆ ఇంటికి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని చెబుతారు. అందుకే ఉగాది ముందు రోజు నుంచే ప్రతి ఇంటిని శుభ్రం చేస్తారు. ఇల్లు కడిగి ఆవరణ శుభ్రం చేసి కొత్తగా అలంకరిస్తారు. మీరు గమనించే ఉంటారు, ఉగాది రోజు ప్రతి ఇంటి ముందు మామిడి ఆకుల తోరణం కడతారు. అది కేవలం అలంకారం కోసం కాదు. మన పెద్దల నమ్మకం ప్రకారం మామిడి ఆకులు పవిత్రతకు గుర్తు. అవి ఇంట్లోకి వచ్చే చెడు శక్తులను దూరం చేస్తాయని చెబుతారు. అందుకే పండుగల రోజుల్లో మామిడి తోరణం కట్టడం ఒక సంప్రదాయంగా మారింది. ఉగాది రోజు తెల్లవారగానే మహిళలు ఇంటి ముందు అందమైన ముగ్గులు వేస్తారు. ముగ్గు అంటే కేవలం అలంకారం కాదు. పురాణాల ప్రకారం ఇంటి ముందు ముగ్గు వేయడమంటే లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడమని చెబుతారు. అందుకే పండుగల రోజుల్లో ఇంటి ముందు పెద్ద ముగ్గులు వేస్తారు. ఉగాది రోజు మనందరికీ గుర్తొచ్చేది ఒక ప్రత్యేకమైన వంటకం. అదే ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రుచులుంటాయి. చింతపండు పులుపు, బెల్లం తీపి, వేపపూలు చేదు, మామిడి ముక్కలు పులుపు తీయటి రుచి, ఉప్పు, మిరపకారం. ఈ 6 రుచులు మన జీవితాన్ని సూచిస్తాయి. మన జీవితంలో కూడా ఇలా ఉంటుంది. కొన్ని రోజులు సంతోషంగా ఉంటాయి, కొన్ని రోజులు బాధగా ఉంటాయి, కొన్నిసార్లు కోపం వస్తుంది, కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా అన్ని భావాలు కలిసే జీవితం పూర్తవుతుంది అని చెప్పడానికి ఉగాది పచ్చడి చేస్తారు. మన పెద్దలు ఒక గొప్ప మాట చెబుతారు. ఉగాది రోజు మనం ఎలా ప్రారంభిస్తామో ఆ సంవత్సరం అంతా అలాగే ఉంటుంది. అందుకే ఆ రోజు కోపం పెట్టుకోడు, చెడు మాటలు మాట్లాడరు. అందరూ కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులందరూ కలిసి పండుగ జరుపుకుంటారు. కాబట్టి ఉగాది అనేది కేవలం ఒక పండుగ కాదు, మన జీవితానికి ఒక కొత్త ప్రారంభం. మన పెద్దలు పెట్టిన సంప్రదాయాలు మనకు మంచి జీవితం కోసం చూపిన మార్గాలు. ఈ ఉగాది రోజు మీరు కూడా మీ కుటుంబంతో కలిసి ఆనందంగా జరుపుకోండి. మీ జీవితంలో సంతోషం, శాంతి, ఐశ్వర్యం నిండాలని కోరుకుంటూ మీ అందరికీ ముందస్తు ఉగాది శుభాకాంక్షలు. ఈ కథ నచ్చిందా? లైక్ చేయండి, మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటుదాం. ఈ పవిత్ర ప్రయాణంలో ప్రేమతో, భక్తితో మా జీకే సౌభాగ్యవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.